తీసుకోండి. అంటే డైనింగ్ అన్నారండి డైనింగ్ వెళ్ళిపోయాడు వారి యొక్క పాఠశాలకు మరియు కళాశాలకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు ఆలూరు శివరామ ధర్మస్థాన తెలుగు దగ్గరకోని బ్రాహ్మణ సంఘంలో నమస్కారం ప్రకటిస్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు భోజనాలు పెట్టారు. ముఖ్యంగా ఈరోజు ఉద్దేశాలంటే మా అక్కగారు అయినటువంటి స్వర్గీయ శ్రీమతి అవధానం దేవసేనమ్మ గారి జయంతి ఈరోజు జ్యేష్ఠ బహుళ దశమి. ఆ సందర్భంగా ఆమెకు మామిడి పళ్ళు అంటే మహా ఇష్టం. అందున దగ్గరపల్లి మామిడి పళ్ళు అంటే ఇంకా మహా. అది తెలుసుకున్నటువంటి మామిడి రాఘవరెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారి పనులు సుధాకర్ రెడ్డి గారు వారి ప్రతిమణి మా అక్కగారు ఉన్నంతకాలం ఒక గుంటడు దగ్గరపల్లి మామిడి పళ్ళు పంపించేది. అది నాకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి ఈరోజు మన జయంతి సందర్భంగా ఇతర తలా మామిడి పళ్ళు ఇవ్వాలని సంకల్పం కలిగింది. సంకల్పం కలిగిన వెంటనే మాకు అత్యంత ఆప్తులు మిత్రులైన దుర్గాప్రసాద్ గారికి విషయం తెలియజేయడం జరిగింది. వారి తర్వాత వారికి ఆ విషయాన్ని చేరవేస్తే వారు వెంటనే ఆమోదించి ఈ కార్యక్రమానికి ఇక్కడ అనుమతించడం ఆదానందం. ఏదైనా ఎవరైనా అనుమతి లేనిదే మనం ఇక్కడికి రాలేము, ఇవ్వలేం కదా. అలాంటి మంచి కార్యక్రమాలు ఇస్తారు కాబట్టి వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ చిరంజీవులకు ఈరోజు ఆ తర్వాత వృద్ధులకు పెద్దవాళ్ళు వాళ్ళకి ఇవ్వగలిగేటువంటి అనే ఒక భాగ్యం మాకు కలిగించినందుకు దాన్ని కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం అండి. నా పేరు సాగేశ్వరరావు. నేను హైదరాబాద్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సుబ్రహ్మణ్య శర్మ గారు అంటే తెలియని వాడు ఎవరు ఉండరు. పెద్ద కవి. అదేవిధంగా ఆ వయస్సులో అందరూ యువతలు మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్పిరిట్ బిహైండ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్. వారి యొక్క స్పిరిట్ ఏంటంటే సేవ చేయాలి. అమ్మగారు ఎంత వయసు, సార్ ఎంత వయసు? 80 సార్? 76 సంవత్సరాలు. 76 సంవత్సరాల్లో వాళ్ళే స్వయంగా వంట చేసి, ఇప్పుడు 10 మందికి వంట చేసి వడ్డించడమే మహాయజ్ఞంగా ఉంది. పైకొచ్చి 40 మంది 50 మందికి తినండి తినండి, ఇంకో చేసుకోండి, ఇంకో స్వీట్ కలుగుతా, ఇంకో హాట్ కలుగుతా. ఎవరు అంత ఆత్మీయంగా, అంత అభిమానంగా, అంత సేవా కార్యక్రమంలో పాల్గొనేటటువంటి వాడు ఆ వయసులో ఇప్పుడు మనం చూస్తుంటాం. 20 ఏళ్ళకే బయటకొచ్చిన బావాలే కాదు. ఈ ఎండలు ఏ విధంగా ఉన్నాయి, ఏదో పెంచేసుకోవాలంటే సామాన్యమైనటువంటిది కాదు. ఎప్పుడు మండిపోతుంటుంది. అలాంటి చోట వస్తువులు ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఈ బియ్యం, తర్వాత ఉప్పులు పప్పులు ఇవన్నీ ఏ విధంగా చేస్తే ఇంట్లో ఎవరన్నా నిన్న మా ఇంటికి ఎవరు 3 వస్తువులు కింద నిలబడ్డారు. వెంటనే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఎవరు చేస్తారు? గ్యాసులు కావాలి, నీళ్ళు కావాలి, అన్నీ రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ 40-50 మందికి ప్రతి శనివారం ఆదివారం స్వయంగా వాళ్ళే వండి వాళ్ళే వడ్డించి అన్నీ ఉంటాయి సార్. అన్నీ చూస్తున్నాం కదా, వీడియో వాటితో సహా అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. కొసరి వడ్డిస్తుంటారు. సో అలాంటి కర్మ గారు, వాడి సత్యమణి గారు, వాడి బంధువర్గం ఈరోజు జనహిత వాత్సల్యకు వచ్చి పిల్లలందరికీ కూడా మామిడి పండు వితరణ చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా
ఇదే రకంగా వాళ్ళు నిరంతరంగా కార్యక్రమాలు చేయడానికి వారికి భగవంతుడు ఐశ్వర్య ప్రసాదించాలని కోరుతున్నాను. ఆయన ఆరోగ్యం